ఆకలి మంటలు, అప్పుల కుప్పలు, చేయకపోయినా తప్పులు, పడక తప్పవు తిప్పలు. ఎవరి గురించి ఈ ఉపోద్ఘాతం అనుకుంటున్నారా? అక్షరాల మనకు అన్నం పెట్టే మన రైతుల గురించండి. పంట సాగు చేసే చేతులు సంపదను పోగు చేయలేవు. సంపదను పోగు చేసే చేతులు పంట సాగు చేయలేవు. ప్రపంచం ఒకప్పుడు వ్యవసాయ ఆధారమైన ఇప్పుడు ప్రపంచీకరణతో యువత వ్యవసాయంపై మగ్గు చూపట్లేదు. సాఫ్ట్వేర్ ఉద్యోగాలే లక్ష్యంగా లక్షలు ఖర్చు పెట్టి మరీ చదివి కోట్లు గడిస్తున్న బీటెక్, ఎంటెక్ డాక్టర్లు, లాయర్లు, లీడర్లు, బ్యాంకుల్లో, కార్పొరేట్ సంస్థల్లో ఏ పని చేసినా కూటి కోసం కోటి విద్యలుగానే పరిగణించవచ్చు. ఎంత గొప్పవారైనా ఆకలేస్తే తినేది అన్నమే. తల్లిదండ్రులు మనకి జన్మనిచ్చినా మనకు తిండి అందించేది మాత్రం ఆ పంటలు పండించే రైతులే. మనం తినే అన్నం గింజలకు రైతు పడే కష్టాలను చూద్దాం. వరి మడి రైతుకు రాబడి, పెట్టాలంటే పెట్టుబడి, కట్టాలి ముడుపు మరి. వాన పడకపోతే మడిలో ఏది తడి? వరదొస్తే బురదలో కలవదా మరి వరిమడి? పంట చేతిలో పడే వరకు రైతుకు తప్పదు ఈ మానసిక ఒత్తిడి. పైరుకి తగినన్ని పైసలు వస్తే అన్నదాత సుఖీభవ. ప్రకృతి వికృతంగా మారి కరువునో వరదనో సృష్టిస్తే, లేకపోతే పంట చేతికి వచ్చినాక గిట్టుబాటు ధర లభించకపోతే, ప్రభుత్వాలు స్పందించకపోతే, అప్పుడు రైతుల అయోమయం పరిస్థితి ఆలోచించి అర్థం చేసుకుంటే దయనీయంగా ఉంటుంది. ఇటువంటి పరిస్థితులు ఆత్మహత్యలకు దారితీస్తాయి. అందరికీ అన్నం అందిద్దామనుకున్న ఆలోచన వారి కుటుంబాలను ఆర్తనాదాలకు గురిచేస్తుంది. ఇప్పుడు నాయకులో ప్రభుత్వమో పరిహారం అందిస్తే గాలిలో కలిసిపోయిన ప్రాణాలు తిరిగి రావు కదా. గాలిలో దీపం పెట్టి ఆ దీపం మారిపోకుండా చేతులు అడ్డుపెట్టి వేడిమికి ఓర్చినట్లు ఇన్ని ఇక్కట్లు ఉంటాయి అని తెలిసి కూడా భూమిని బీడువారనీయకుండా ప్రాణాన్ని గుప్పెట్లో పెట్టి తన ఆస్తులను తాకట్టు పెట్టి మన పొట్టలు నింపే రైతులు మట్టి మనుషులే అయినా మంచి మనసున్న మహారాజులు కదా. సరిహద్దుల్లో పహారా కాసే సైనికులు మన దేశాన్ని కాపాడుతుంటే, పొలాల్లోని పహారా కాసి రైతులు మన దేహాన్ని కాపాడుతున్నారు. దేశం అంటే మనుషులే కదా. అందుకే మనం తినే ముద్ద ముద్దకి రైతులకు కృతజ్ఞతలు తెలుపుదాం. రైతుల అభివృద్ధిని ఆకాంక్షిద్దాం. వారి క్షేమం కోసం భగవంతుని ప్రార్థిద్దాం.